నమస్తే. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకుపోయారు. సునీత విలియమ్స్ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి కేవలం 8 రోజులకే పంపారు. కానీ ఆమె 9 నెలలకు పైగా అక్కడే చిక్కుకుపోయింది. దీని తర్వాత సునీత విలియమ్స్ మళ్లీ భూమిపై అడుగుపెట్టే తేదీ దగ్గర పడింది. కానీ ఆమె భూమిపై అడుగుపెట్టడం అంత సులభం అవుతుందా? సునీత 2024 జూన్ నెలలో అంతరిక్షంలోకి వెళ్లారు. ఆమె మార్చ్ 12, 2025న భూమికి తిరిగి రావాల్సి ఉంది. అంతకాలం అంతరిక్షంలో ఉండడం అంత సులభం కాదు. అంతరిక్షంలో ఉండడానికి, నేలపై ఉండడానికి మధ్య తేడా ఉంది. సునీత అక్కడ నడవలేరు, పడుకుని విశ్రాంతి తీసుకోలేరు. ఇవన్నీ ఆమె శరీరంలో చాలా మార్పులను తెచ్చిపెట్టాయి. దీని కారణంగా అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తరువాత కూడా సునీత భూమిపై అడుగు పెట్టడం కష్టమవుతుంది. థ్రస్టర్ పనిచేయకపోవడం వల్ల 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ బుష్, విల్మోర్ చివరకు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. కానీ వారి ప్రయాణం ఇంకా ముగియలేదు. అంతరిక్షంలో ఇంతకాలం గడిపిన తరువాత భూమి గురుత్వాకర్షణ శక్తి వారికి వేరే ప్రపంచంలా కనిపిస్తుంది. అక్కడ చాలా కాలం గడిపిన తరువాత వారు ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు ప్రపంచం వారికి భిన్నంగా కనిపిస్తుంది. వారు వెంటనే సాధారణ జీవితాన్ని గడపడం కష్టమవుతుంది. నివేదిక ప్రకారం సునీత, విల్మోర్ మార్చి 19 లేదా 20న భూమికి తిరిగొస్తారు. కానీ వారు తిరిగి వచ్చిన వెంటనే వారి ఇంటికి వెళతారు అని మీరు ఆలోచిస్తుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తిరిగొచ్చిన వెంటనే వాళ్ళు తమ ఇంటికి వెళ్ళలేరు. తిరిగొచ్చిన వెంటనే వారికి చికిత్స అవసరం. బరువు తగ్గడం వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాన్ని అంచనా వేయడానికి వరుస ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు. నేను చాలా కాలంగా అంతరిక్షంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఎలా నడవాలో మర్చిపోయాను. ఇంతకాలం నడవలేదు, ఇంతకాలం కూర్చోలేదు, ఇంతకాలం పడుకోలేదు అని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని సునీత ఇటీవల చెప్పారు. సునీత విలియమ్స్ చేసిన ఈ ప్రకటన నుండి ఆమె ఇప్పటి వరకు 9 నెలలు అంతరిక్షంలో గడపడం ఎలా ఉందో, అది ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. ఆమె ఎలా నడవాలో కూడా మర్చిపోయారు. అందుకే మొదట తనకు చికిత్స చేస్తారు, అనేక రకాల పరీక్షలు చేస్తారు. దీని తరువాత మాత్రమే తనను ఇంటికి పంపుతారు. వ్యోమగాములు తిరిగి బలాన్ని పొందడానికి కనీసం 6 వారాలు పడుతుంది అని వైద్యులు చెబుతున్నారు. అంటే అంతరిక్షం నుండి తిరిగొచ్చిన తర్వాత కూడా వారు పూర్తిగా 42 రోజులు ఇంటికి వెళ్ళలేరు. సూక్ష్మ గురుత్వాకర్షణ కారణంగా వారి కండరాలు, ఎముకలు బలహీనంగా మారతాయి. కాబట్టి ఈ సమయం పడుతుంది అని వైద్యులు చెప్పారు. ఇద్దరు వ్యోమగాములు ఎదుర్కొనే కండరాల నష్టంతో పాటు మరింత ప్రమాదకరమైన ఆందోళన రేడియేషన్ ఎక్స్పోజర్. భూమి యొక్క రక్షణ వాతావరణం లేకుండా వ్యోమగాములు వారి శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోయే తీవ్రమైన కాస్మిక్ రేడియేషన్కు గురవుతారు. క్యాన్సర్తో సహా అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కోలుకోవడానికి వ్యోమగాములు మొదట మళ్లీ నడవడం నేర్చుకోవాలి. వ్యోమగాములు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కింద నిలబడడానికి, నడవడానికి వారి శరీరాలను తిరిగి శిక్షణ ఇవ్వాలి. కండరాలు, గుండెను బలోపేతం చేయడం. గురుత్వాకర్షణ లేకుండా గుండె అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. ఇది హృదయనాళ వ్యవస్థ యొక్క డీకండిషన్కు దారితీస్తుంది. మొత్తం శరీరం కోలుకోవడం, సమతుల్యత, శక్తి, సాధారణ శరీర విధులను తిరిగి పొందడం, ఈ పనులన్నీ చేసిన తరువాతే సునీత, విల్మోర్ మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు.